నమస్తే అండి. నమస్తే సార్. హరిబాబుని మాట్లాడుతున్నాను. మా లోక్యా కూడా నమస్తే చెబుతున్నాను నాకు. నమస్తే నమస్తే అమ్మ. ఇది మా లోక్యా బొగ్గు ఇక్కడ తయారు చేస్తాడు. ఇది చూసారు కదా, మా అమీర్పేట దగ్గరలోనే తాండాలో తయారు చేస్తూ ఉంటాడు. చూసారా, కట్టెలు ఈ విధంగా కొడతారండి. ముందు ఈ లోపల ఒక నెల రోజులు పట్టిద్దంటే ఈ కట్టెలు కొడటానికి. బాగా ఈ లోపల ఏమైనా పెద్ద పెద్ద మాన్లు కట్టెలు లావులాటి ఇట్లాంటి మోళ్ళు ఇవన్నీ లోపల పడేస్తారంట. లోపల పడేసేసి ఈ పైన ఏం చేస్తారు, ఇదిగో మా ఇప్పుడు లోక్యా పేరుస్తున్నాడు చూడండి, ఇట్లాంటి కట్టెలన్నీ పైన జమ చేస్తాడు. ఇట్లాంటి కట్టెలన్నీ పైన జమ చేస్తాడు. ఆ కట్టెలు ఉన్నాయి కదా, అదిగో అట్లాంటివన్నీ ఏం చేస్తారంటే పొలంతా కొట్టి చక్కగా ఏం చేస్తారంటే పైన ఒక్కోటి జమ చేస్తాడు. ఇట్లా ఇది ఒక పెద్ద ఆర్ట్ అండి. ఇది కట్టెలు కాల్చి బొగ్గు చెప్తాను. అదే ముందేం చేస్తానంటే ఇప్పుడే నేను అడిగాను లోక్యా చెప్తున్నాడు. ఈ లోక్యా ముందు నువ్వేం చేస్తావు, కట్టెలు అట్ట తీసుకొస్తావు, ఎన్ని రోజులు పట్టింది ఇంత కట్టి కొట్టాలంటే ఎన్ని రోజులు పట్టింది? ఒక నెల కొడతా కర్రా. నెల రోజులు పడతావా? ఆరినాక మంచి షెడ్ పెట్టి అన్ని కొడతాం, చిన్న పెద్ద. లోపల పెద్ద కట్టెలు వేస్తావా? లోపల మోట్లు పెడతాం, బాగా పెద్ద పెద్ద మొద్దులు పెడతావు. పెట్టి ఆ పైన ఏమన్నా పైన కర్ర వెళ్ళాలి సార్. అట్ట కర్ర సర్దుతావు. కర్ర సర్దిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? గడ్డి తడిపి గడ్డి వేయాలి సార్. అచ్చా ముందు ఎండుగడ్డి తడిపేయాలా? ఎండుగడ్డి తర్వాత పెట్టి తడపాలంట. తడిసిన ఎండుగడ్డి దీని మీద ఎండుగడ్డి బాగా పరవాలి. ఒక అడుగు పరవాలా? అడుగు పరవాలా. పరిచిన తర్వాత చుట్టూ పడినాక మట్టి తీసుకొని ఇట్లా వేయాలి సార్. అచ్చా మట్టి కూడా ఇదిగోనండి ఇక్కడండి. ఎడం చూసారు కదా, ఇది 20 రోజుల నాడు కాల్చిన. ఇది 20 రోజుల నాడు కాల్చాడు. ఇక్కడ కాల్చాడు. దీన్ని ఏం చేస్తాడంటే ఈ మట్టి అంతా తడిపి బాగా తడుపుతాడు. తీసుకురమ్మా. ఈ బొగ్గు అంతా ఏం చేస్తాడంటే తడుపుతాడు. ఈ మట్టి అంతా తడుపుతాడు. ఈ మట్టికి తడుపు చూపించు. అదిగో ఇదంతా మట్టి అండి. ఒకసారి మట్టి ఎర్రమట్టి. బట్ ఏమవుతుందంటే కాలుతాడు. కాల్చేతలకి ఏమైందంటే బొగ్గుతో కలిసిపోయి అట్లా తయారైంది ఈ మట్టి. దాన్ని ఏం చేస్తావు? ఇదిగో మా వాడు చూపిస్తున్నాడు మా లోక్యా. దాన్ని ఏం చేస్తావంటే గడ్డి కప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తామంటే దాని మీద ఏం చేస్తాడంటే ఈ మట్టిని మల్లగా వేసేసి తడి మట్టి కలిపి ఏం చేస్తాడంటే అలుకుతాడు. పెండ అలుకుతాడు కదా మందంగా. ఒక 2 అంగుళాల 6 అంగుళాలు అలుగుతావా? 6 అంగుళాలు పెరుగుతా ఉంటాండి. ఇది మట్టి అంతా ఏం చేస్తా అంటే దీని చుట్టూతా. అచ్చా నీళ్ళు కొడతాం. అగ్గి పెట్టి అచ్చా ఈ మట్టికి పెట్టి ఏం చేస్తా అంటే ముందేమన్నా కట్టెలు వేస్తాడు, తర్వాత తడిగడ్డి వేస్తాడు. తడిగట్టేసి చూసారా, నువ్వు జాగ్రత్త అట్లా నిచ్చెన వేసుకుని ఎక్కి అక్కడ అగ్గి పెడతా అంటండి. అక్కడ వేస్తా అంట అగ్గి బాగా పెట్టినాక ఈ కర్ర అంతా పెడతాం. ఇదంతా కర్ర అంతా మంచిగా పెట్టి మళ్ళీ పెట్టి గడ్డి పెట్టి మళ్ళీ మట్టి వేస్తాం. అవును. అగ్గి పెట్టేసేసి కిందకు వస్తాడు. ఈ కింద నుంచి కూడా 3 పక్కల 3 ఇక్కడ 3 పెడతావా 4 పెడతావా? 4 పెట్టాలా. ఇటు పక్కన ఒకటి పెడితే ఇటు పక్కన ఒకటి పెడితే దీని ఎదురుగా ఒకటి పెట్టాలి. ఒకటి పెడతా సార్. గాలి బాగా బంద్ చేసేస్తా. అచ్చా గాలి ఎక్కువ ఎదురుగాలి కొడితే ఇది బంద్ చేస్తాం. దీనికి ఎదురుగా ఆ పక్కన ఒకటి తీస్తాడు. అటు గాలి ఎక్కువ కొట్టితే ఇటు తీస్తా. గాలి లేనప్పుడు 4 మూలలో మంచిగా సమానం తీస్తా. అచ్చా గాలి లేనప్పుడు ఏమన్నా 4 పక్కలు తీసి మంచిగా అంటే ఒక్కసారి ఇలా వస్తుంది. కాల్పుట ఈలకు వచ్చినప్పుడు మట్టి కట్టి కర్ర తీసుకొని ఇదంతా ఇలా తీస్తాం. ఇట్లా తీసేసి మంచిగా సాఫ్ చేసి మట్టి బాగా కట్టేస్తాం. మళ్ళీ కప్పేస్తావు. మళ్ళీ 1 గంట రాత్రి లేకుంటే 4 గంటల రాత్రి తీస్తాం. వెరీ గుడ్. ఇంత కథ ఉందండి పాపం. ఒక నెల కొట్టాలి, కర్ర తోలాలి. 2 ట్రాక్టర్ 10 ట్రాక్టర్ ఇడే తోలొచ్చు సార్. అమ్మ 2 ట్రాక్టర్ల నుంచి 10 ట్రాక్టర్ల దాకా కట్టెలో. ఇదంతా పెద్ద గొప్ప కట్టి కాదండి. ఒకవేళ ఇది కాకుండా కానీ కొట్టం బట్టి పెద్దగా పెట్టబట్టే ఒక లోడ్ 10 లోడ్ల కూడా పెట్టవచ్చు సార్. వెరీ గుడ్. ఇది 2 ట్రాక్టర్లు కాకుండా 2 ట్రాక్టర్లు అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, 10 ట్రాక్టర్లు అయితే 10 ట్రాక్టర్లు అన్నీ ఇది 3 ట్రాక్టర్లు అంటండి. చూడండి, ఇది నేను చూపిస్తాను. ఇది 3 ట్రాక్టర్ల కట్టి అంటండి. ఇది అది కూడా ఏంటి మంచి కట్టి కాదండి. ఏదో టేక్వుడ్లు అవి కాదు. ఈ కట్టి ఏంటంటే మా వెంచర్లు ఉన్నాయి కదా రంగారెడ్డి జిల్లాలో, ఈ వెంచర్లో జపాన్ తుమ్మ చెట్లు బాగా పెరిగిపోయి ఉంటాయండి. ప్లాట్లు వేసి అమ్మిన తర్వాత జపాన్ తుమ్మ చెట్లు పెరిగి ఉంటాయి. ఆ తుమ్మ చెట్లన్నీ ఏం చేస్తాయంటే మా లోక్యా చక్కగా తీసుకొచ్చి కొట్టేసేసి సాఫ్ చేసి
తీసుకొచ్చి ఇదిగో ఇట్లా మొదళ్ళు ఉంటాయి కదా, ఈ మొదళ్ళు పెద్ద మొదలన్నీ అడుగునేస్తాడు. ఈ పైన ఏమన్నా ఇట్లా సన్నకట్టి పెరుగుతాడు. ఇది చూసారా, అది అక్కడ తెస్తున్నాడు చూసారా, అది 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 కర్ర ఉన్నా మాకు ఇచ్చినా సాఫ్ చేసి ఇస్తాం. అచ్చా అచ్చా అచ్చా, అదే ఎవరైనా కర్ర కనుక ఇస్తే బొగ్గు కూడా చేసిస్తా అంటండి. ఈ బొగ్గు బయోచారు బొగ్గు తయారు చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అండి. మనకు చేత కాదు. మనం పెడితే ఏమవుతుంది అంటే మొత్తం తగలబడిపోయి బూడిది మిగిలిద్ది. అదే మా లోకియా కాలిస్తే ఏమైందంటే చక్కగా నిదానంగా కలుగుతాడు. ఈ కట్టె ఎన్ని రోజులు కాదు, 3-4 రోజులు పట్టిద్దా కాలవటానికి? 10 రోజులు పట్టిద్ది అంటండి. ఇది అగ్గేంటి ఇచ్చిన తర్వాత పైన నెత్తి మీదను ఈ పక్కన 10 రోజులు కలిగితే కానీ బొగ్గు రాదంట. ఇంకోటి దీనికి లైసెన్స్ ఉంటుంది సార్. లైసెన్స్ తీసుకోవాలా? బొగ్గు లైసెన్స్ ఫారెస్ట్. అచ్చా, ఫారెస్ట్ వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకోవాలా? అది కందుకూరు. నువ్వు తీసుకున్నావా? సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. లైసెన్స్ లేదే కాలవటానికి వీల్లేదా? లేదు, రిన్వల్ చేయలేదు. చూసావు కదా, అదంట ఎవడు పడితే కాలిస్తే ఊరుకోరండి, తీసుకెళ్ళి లోపలేస్తారంట. ఇంకొకటి కాకపోతే మనం మనకేమన్నారు సార్, అమ్మా మనకు లోకల్ కాబట్టి చెప్పారు. అచ్చా అచ్చా, వీళ్ళకి మా సర్పంచ్ కానీ వీళ్ళు అందరూ ఉంటారు. ఫారెస్ట్ సార్ మన దగ్గర అదే 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 కొంచెం ఏంటంటే వీళ్ళు కొంచెం లంబాడి ట్రైబల్ కాబట్టి లోడ్లకు మనం పంపిస్తే ఆయన పర్మిట్ 10,000 పర్మిట్ తీసి ఆయన 5,000-10,000 పర్మిట్ తీసి ఇస్తే ఫారెస్ట్ ఆఫీసు లకడికప్పుల నుంచి అలా పెట్టేసి కొట్టి. అచ్చా, లకడికప్పుల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ ఉంది కరెక్ట్, రిజర్వ్ బ్యాంక్ పక్కన ఉంది. అది పంపిస్తే ఢిల్లీకి అయినా పోవచ్చు. అచ్చా అచ్చా అచ్చా, ఇకటే వాళ్ళు కాగితం ఇస్తారు. ఆ కాగితం తీసుకున్న తర్వాత జిరాక్ తీసి వాడు ఇచ్చేసి ఢిల్లీకి అయినా ఈ బొగ్గు పంపించవచ్చు అంటండి. ఇదంటే కథ. మనం పర్మిషన్ లేకుండా కాల్చి ఎట్టబడి చేస్తే లోపలేస్తారండి. నెల కొట్టాలి సార్. అదేలే, ఇప్పుడు ఇలా ఉంటాడు. కూలోళ్ళు కూడా వస్తారు సార్. ఇట్లా నువ్వు కూడా వస్తావా? కూలీ పనికి వస్తాడు, చేస్తాడు. చూసావా, రానంటావేంటి నువ్వు? పని చేసావా దీంట్లో? వ్యవసాయం పని చేస్తా. అచ్చా అచ్చా అచ్చా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ. నీ పేరేంటమ్మా? అమ్మా పీట్యా. వెరీ గుడ్. కావాలా నీకేమన్నా? మా బామ్మడి దొరుకుతాడా? వెరీ గుడ్. అంతా మా లోకియా తాలూకాళ్ళు అంతా, మా కిషన్ గోపియా వీళ్ళంతా మా తాండా వాళ్ళే. చూశారు కదా, ఈ విధంగా కట్టె పరిచేసేసి అడుగున లావు కట్టి ఉంటుంది జపాన్ తుమ్మ, పైన ఏమన్నా సన్నకట్టి ఇట్లా పేరు చేసేసి పైన తడిగడ్డి పరిచి తడిగడ్డి మీద బాగా మట్టి 6 అంగుళాలు 8 అంగుళాల మట్టి బాగా తడిసిన మట్టి బాగా అలుగుతాడండి. 5-6 పూతలు అలుగుతాడు. ఎందుకు ఒక్కసారి కట్టె తగలబడిపోకుండా, ఎండిపోయిన కట్టి కదా బొగ్గును అంటుకుంటుంది. ఇవి అదిగో మెల్లిగా గాలిద్దని చెప్తున్నాడు. 10 రోజులు గాలిద్దంటండి ఇది. అదే 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 ఒక్కసారి కాలితే ఏమైందంటే మునిసే వచ్చేది, బూడిదైపోద్ది. అదే అదే నువ్వు చూసుకుంటా కాల్చుకుంటా తడి అప్పుడప్పుడు తడేసుకుంటా మంట రానియకుండా జాగ్రత్తగా చేసుకుంటా ఈ విధంగా తిప్పలు పడితే ఈ మూడు ట్రాక్టర్ల కట్టిలో వెరీ గుడ్, వాళ్ళకి పెద్దలకు సహాయం చేస్తారు. వెరీ గుడ్. ఈ ఇంత 3 లోకియా ఒక్క నిమిషం. ఈ 3 కట్టెల 3 ట్రాక్టర్ల కట్టె నువ్వు జమ చేసి కలుగుతున్నావు కదా, 10 రోజులు కలిసిన తర్వాత నీకు ఎన్ని సంచులు బొగ్గు వచ్చింది అమ్మ దీంట్లో? 50 వస్తాయి సార్. మా 50 సంచులు బొగ్గు వచ్చిందంటండి. ఒక సంచి మాత్రం 1000-1200 అమ్ముకుంటా అంట. ఇక ఇతనికి ఏంటంటే 50 సంచులు అంటే 50-60 వేల రూపాయలు వస్తాయి. కూలి వాళ్ళ ఖర్చు, కొట్టిన ఖర్చు, ఇంకా ఆ ఖర్చు ఈ ఖర్చు పాపం ఏదో ఉంటుంది. సగం 2 వంతులు పోతే ఒక వంతు మిగిలిద్ది. అది 60 ఏళ్ళ మీద ఒక 10-15 ఏళ్ళు మిగులుతాయి అంటండి. చూడండి ఎంత కష్టపడి. ఈ ఊళ్ళో ఎవ్వరు కాలరు, మా లోకియా ఒక్కడే కష్టపడి బాధపడి ఇది ఇట్లా చేసి లాస్ట్ ఇయరే కూతురు పెళ్లి చేసే ఒక నీడు. నేను 3 బిడ్డలు పెళ్లి చేశాను సార్ దీంతో. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ పొలం ఎంత ఉందమ్మా లోకియా నీకు? పొలం గవర్నమెంట్ భూమి 1 ఎకరం ఉంది, చిక్కము 2 ఎకరాలు నీళ్ళు. అక్కడ 2 ఎకరాలు నీళ్ళు బారిది. ఇది లావాణి పట్ట. ఇది ఈ భూమి కూడా లావాణి పట్ట ఎకరం చిల్లర ఉందంట. ఈ భూమి కూడా ఈ లావాణి పట్ట మా లోకియాదేను గవర్నమెంట్ ఇచ్చిందంట పండించుకోమని. మా నాయన గురించి ఇచ్చారంట. 2 ఎకరాలు మాత్రం వాళ్ళ నాయన వాళ్ళ తాతలు ఇచ్చింది. ఊరికి దగ్గరలో ఉంది, మంచి పొలం అది. బాగా నేను చూసి వచ్చాను, నీళ్లు పారుతాయి. మంచి ఏం పంట వేసాము ఇప్పుడు? బెండ వేసాంట, కూరగాయలు బెండలు వేసాను అమ్మా. బూడిది 2 టక్కులు వేసిన, నీకు తోటకు నీకు 2 ఇచ్చిన, నేను 2 వేసుకున్నాను. అచ్చా అచ్చా అచ్చా, బూడి రైట్ 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 రైట్. అచ్చా, వెరీ గుడ్ వెరీ గుడ్. నేను కూడా పెట్టాలేమ్మా కొన్ని ఇంటికి సరిపోయేటట్టుగా అట్లా. ఇది మా ఇక్కడ మన చిన్న తోప్రా దగ్గర కలుగుతాడమ్మా అండి ఈ మా లోకియా. ప్రతి సంవత్సరం నేను 5 సంవత్సరాల నుంచి నేను
మా లోక్యా బొగ్గు ఇస్తుంటే ఈ బొగ్గు పౌడరు చూడండి, ఇది బొగ్గు పౌడరు. ఈ బొగ్గుతో పాటు కలిసిన పౌడర్, బొగ్గు చూశారు కదా, బొగ్గు పొడి ఉంది లోపలంతా, ఇసుకంతా బొగ్గు పొడే, మళ్ళీ బొగ్గు కూడా ఉంది చూశారు కదా, అదంతా బొగ్గు. ఇదంతా మేము ఏం చేస్తామంటే సంవత్సరానికి 2 ట్రిప్పుల చొప్పున ఇప్పుడు 8 నుంచి 10 ట్రాక్టర్ల దాకా తీసుకెళ్ళాను. 10 ఎకరాల మీద ఎకరానికి 1 ట్రాక్టర్ చొప్పున ఈ 5-6 ఏళ్ళలో వేసాను. ఇప్పుడు మొన్న ఈ సంవత్సరం 4 ట్రాక్టర్లు ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఇది కాల్చిన తర్వాత ఇక్కడ ఒక ట్రాక్టర్ అయితే 2 ట్రాక్టర్లు మళ్ళీ అక్కడ జొన్నసేన వేసిన ఇదే అడుగున బాగా వచ్చింది సార్, ఇంత దొడ్డు కర్ర. వెరీ గుడ్. పత్తి ఒక సైడ్ ఇప్పుడు నాకు ఇది కాల్చిన తర్వాత ఈ బొగ్గు ఎప్పుడు ఇస్తా? అడుగున పత్తి బాగా వస్తుంది సార్. నో ఎప్పుడు ఇస్తా? ఇది ఈ వారం లోపల ఇచ్చేస్తాను. వారంలో ఇస్తా. ఈ వారం తర్వాత మళ్ళీ ఇంకో 2 ట్రాక్టర్లు ఇస్తానంటున్నాడు. ఇది కూడా తీసుకెళ్ళి ఏం చేస్తానంటే ఈ సంవత్సరం ఘనజీవామృతంలో కలిపేసేసి 4 ట్రాక్టర్లు ఆల్రెడీ కలిపేశాను. ఈ 2 కూడా కలిపితే ఇదొక ట్రాక్టర్ అయితే ఇదొక ట్రాక్టర్ అయితే ఈ 2 కూడా కలిపితే మొత్తం ఈ సంవత్సరం 6 ట్రాక్టర్లో బొగ్గు పొడి కలిపినట్టు అయితే ఎక్కువ కలిపాను. అదేలే వదిలే మనకే అమ్మ ఈసారి ఇచ్చేసాయి. అట్లా ఈ విధంగా మా లోకే ఏం చేస్తా అంటే కట్టెలు కొట్టి ఇట్లా మండిగా బాల్చి సన్నటి సెగలో కాల్చి బొగ్గు తీసి, ఈ బొగ్గు తీయటం కూడా పెద్ద ఆర్ట్ అండి. ఇది ఆమె పెడతామంటారు, దీన్ని ఏమంటారు? ఆమె పెడతామంటారా? ఏమంటారు? ఆంబట్టి అంటారంట. మెల్లగా అంటే స్లోగా కాలవటం అనమాట. ఒకసారి కాలితే ఏమైందంటే నువ్వుసేసి బొగ్గు అయిపోతాయి. మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు కొట్టంబట్టి పొడుగు బట్టి పెట్టవచ్చు సార్. బారు పెడతావు అది ఎప్పుడు 10 ట్రాక్టర్లను పెడతావు? అది 10 కాదు 100 200 పెట్టుకోవచ్చు. 100 ట్రాక్టర్లను పెట్టు. 4 మగ పిల్లలు ఆడపిల్లలు ఉండాలి. బొగ్గు తీస్తున్నాడు